బీటెక్ విద్యార్థిని వేధించిన ఇద్దరిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వివరాలను మీడియాకు వెల్లడించారు. పెద్దవడుగూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన మొలకతాళ్ల కృష్ణారెడ్డి ఆమె క్లాస్మేట్ అయిన అలసంద గుత్తి దివాకర్ బాబులను తనను వేధిస్తున్నారని తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన ఓ యువతి దిశ యాప్లోను అనంతపురం దిశ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేసింది. సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న ఎస్పీ తీవ్రంగా పరిగణించి యువతికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లా అంతా జ్యూరిడిక్షన్ ఉంది కాబట్టి 20/10/2023న ఒక బీటెక్ చదువుకునేటువంటి అమ్మాయిని ఆ అమ్మాయి వచ్చేసి విజయవాడలో చదువుకుంటుంది. అయితే కొండూరు విలేజ్ కామెడీ మండలానికి చెందినటువంటి కృష్ణారెడ్డి అనే అతను ఆ అమ్మాయిని ఎమోషనల్గా ట్రాక్ చేసి అమ్మాయితో నేను లవ్ చేస్తున్నాను అది ఇది అని చెప్పి అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆ అమ్మాయి హెజిటేట్ చేస్తే చెయ్యి పోసుకొని ఆ అమ్మాయిని ఏ విధంగా అయినా కానీ ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని ట్రాప్ చేసి విజయవాడ నుంచి బెంగళూరు పిలిపించుకొని ఆ అమ్మాయిని బెంగళూరులో ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకొని పోయి ఆమెను రేప్ చేయడం జరిగింది. తిరిగి ఆ అమ్మాయి ఫొటోస్ మామూలుగా ఉండే ఫొటోస్ తీసుకొని ఒక ఫ్రెండ్కి వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అంటే ఏ2 వచ్చేసి దివాకర్ అని గుంతకల్ అబ్బాయి, ఆ అబ్బాయి వచ్చేసి ఆ అమ్మాయి క్లాస్మేట్, ఆ అబ్బాయి కూడా విజయవాడలోనే చదువుకుంటా ఉన్నాడు. ఆ అబ్బాయి ఊరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని గుంతకల్ పిలిపించుకొని ఆ అమ్మాయిని అతను కూడా రేప్ చేయడం జరిగింది ఇష్టం లేకపోయినా. అయితే ఈ అమ్మాయి ఈ ఫోటోలు షేర్ చేయడం వలన అప్పుడు అమ్మాయికి ఈ దిశ యాప్ గుర్తొచ్చింది. దిశ యాప్ ఆమె తల్లిదండ్రులకి అందరికి చెప్పి దిశ యాప్ ద్వారా SOSని చేయడం ద్వారా మహిళా పోలీస్ హెల్ప్ తీసుకొని ఇమ్మీడియట్గా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు దీనిపైన చాలా సీరియస్గా తీసుకొని ఆ అమ్మాయిని రేప్ చేసినటువంటి వాళ్ళిద్దరిని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా 2 టీంలు ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ IO 24 అవర్స్లోనే ముద్దాయిలను ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో మహిళలకు మా అప్పీల్ ఏమంటే దిశ యాప్ని గ్రామాల్లో ఉండే మహిళా పోలీసుల్ని అందరితోన వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే ఇట్లాంటి అఫెన్సులు మరొకరికి జరగకుండా ఉండేదానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరి తరఫున మహిళలకు మా అప్పీల్ ఇది. మహిళలు పిల్లలు కానీ అందరూ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చిన్న విషయానికైనా కూడా ఈ యాప్ని యూజ్ చేసి వాళ్ళ యొక్క సెక్యూరిటీని పెంచుకోవాలని మీ అందరి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ.